అనన్యని తన ఫ్రెండ్ వచ్చి నగలు అడగటంతో అనన్య ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి నేను నీకు నగలు ఇవ్వటం ఏంటి అంటే, అలా అంటావేంటి అనన్య, నీకు చాలా నగలు ఉన్నాయి, మీ ఇంట్లో వాళ్ళు కూడా నీకు పెత్తనం అంతా ఇచ్చేశారు, నీవు నగలు ఇవ్వకపోతే ఎలా చెప్పు, అక్కడ మా పరువు పోతుందే, ప్లీజే నువ్వు ఇస్తావన్న నమ్మకంతో నేను ఇక్కడ దాకా వచ్చాను అని అంటూ ఉంటే, అసలు నా దగ్గర నగలు ఉన్నాయని నీకెలా తెలుసు అంటే, ఆ రోజు ఫోటో పెట్టావు కదే ఇవన్నీ నావే అని చెప్పి అని అంటంతో, ఓ ఆ నగలు దీనికి అనవసరంగా ఫోటో పెట్టినట్టున్నాను, ఇప్పుడు ఇవ్వకపోతే నా పరువు పోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది అనన్య. ఇక అప్పుడే ఆ అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది, ప్లీజ్ ఏదో ఒకటి చేవే అని అనటంతో, నేను ఎలా ఇస్తానే, మా అత్తయ్య వాళ్ళకి తెలిస్తే తిడతారు కదా అంటే, అదేంటే పెత్తనం అంతా నాదే, మొత్తం అంతా నేనే చూసుకుంటాను అని ఏదేదో చెప్పావు, అవన్నీ ఊరికేనా అని అంటంతో, లేదు లేదు అలా ఏం కాదు అని అంటే, మరి ఇవ్వచ్చు కదా అంటే, సరే ఇస్తానులే అని చెప్పేసి నగలన్నీ ఇచ్చేస్తుంది. ఇచ్చిన తర్వాత వీటిని మళ్ళీ జాగ్రత్తగా తీసుకురా అని చెప్పడంతో, సరేలేవే అని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆనంద కాఫీ తీసుకురమ్మని జ్యోతికి చెప్తుంది. జ్యోతి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇంటికి ఎవరో వచ్చినట్టున్నారు అంటే, అవును అనన్య మేడం వల్ల ఫ్రెండ్ అనుకుంటామ్మా అని చెప్పగానే, సరేలేను వెళ్ళు అని చెప్తుంది. సరే అని చెప్పి తను వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి పని మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఆనంద సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నగలు తీసుకువెళ్ళిన తర్వాత ఆనంద ఇంకా ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత బయటికి వస్తుంది. బయటికి వస్తే లీలావతి అక్కడ సడన్గా కిందకి వచ్చేస్తూ ఉంటుంది. లీలావతిని చూసి ఆనంద ఇలా అంటుంది, అక్క ఏమైంది అని అంటూ ఉంటే, అప్పటికి శరణ్యతో లీలావతి మాట్లాడుతుంది. శరణ్య అలా స్టెప్స్ దిగి కిందకి వస్తూ ఉంటే, శరణ్యని చూసి, అమ్మ శరణ్య నీకు ఫీవర్ తగ్గిందా అని అంటే, తగ్గిందత్తయ్య అని చెప్పడంతో, మరి ఎందుకు ఇలా పని చేస్తున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని లీలావతి చెప్తుంది. అదేం కాదులే అత్తయ్య, నా పని చేస్తాను, నేను ఓపిక ఉంది నాకు అని శరణ్య అంటుంది. ఇంకా సరే కాసేపు రెస్ట్ తీసుకున్నాక చేద్దుకండే అని చెప్తే, సరే అత్తయ్య అని వెళ్ళిపోతుంది శరణ్య. అప్పుడే ఆనంద అక్కడికి వస్తుంది. ఏంటక్క శరణ్య ఏమంటుంది అంటే, తనకి జ్వరం తగ్గిందా అని అడిగాను అంటే, మరి ఏమనింది అని ఆనంద అంటే, తగ్గిందని చెప్పింది, కొంచెం ఓపిక లేదు కదా, నేనే రెస్ట్ తీసుకో అని చెప్పాను అని చెప్పడంతో, అవునా అని ఆనంద అంటుంది, అక్క మొన్న ఇచ్చిన నగలన్నీ అనన్య దగ్గరే ఉన్నాయి కదా అక్క అని అంటే, అవును ఆనంద అంటే, మరి ఉన్నాయా నువ్వు తీసుకున్నావా అంటే, లేదు ఆనంద నేను తీసుకోలేదు, తన దగ్గరే ఉన్నాయి అంటే, మరి తీసుకో అక్క, నువ్వు తీసుకోవాలి కదా వెంటనే అని ఆనంద అంటే, అవును ఆనంద నేను తీసుకోవటం మర్చిపోయాను, చిన్నపిల్ల మళ్ళీ ఎక్కడైనా పోగొట్టుకుంటే కష్టం కదా, తీసి పెడతానులే అనేసి అక్కడ నుంచి లీలావతి అనన్య దగ్గరికి వెళ్తుంది. ఇంకా అప్పుడే అనన్య అని పిలిస్తే అనన్య అక్కడికి వచ్చేస్తుంది. ఇంకా స్టెప్స్ దిగి వచ్చేసరికి అనన్యని చూసి ఇలా అంటుంది లీలావతి, అమ్మ అనన్య నగలన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా అంటే, అప్పుడే టెన్షన్ పడుతూ ఈవిడేంటి నగల గురించి అడుగుతుంది, ఇప్పుడు నేనేం చెప్పాలి అని అనన్య అనుకుంటుంది. చెప్పమ్మా నగలన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా అని ఆ రోజు ఇచ్చింది కదా ఆనంద ఆ నగలన్నీ అంటే, అన్నీ నా దగ్గరే ఉన్నాయి అత్తయ్య అని చెప్పేసరికి, వెళ్ళి తీసుకురామ్మా అని అంటే, అప్పుడు అనన్య ఇప్పుడెందుకు అత్తయ్య అంటే, ఎందుకు ఏంటి వివరాలు అడుగుతావేంటి, తీసుకురమ్మని చెప్పాను కదా, వెళ్ళు తీసుకురాపో అని లీలావతి అంటుంది. అలా అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా నగలు తీసుకొద్దామని చెప్పి పైకి వెళ్ళి టెన్షన్ పడుతూ ఉంటుంది. అయ్యయ్యో ఈవిడ నగలు ఇప్పుడు అడుగుతుంది ఏంటి, ఇప్పుడు నేనేం చేయాలి, నగలు ఇవ్వకపోతే నా పరువు పోతుందే అని టెన్షన్ పడుతూ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. ఏయ్ మీ అక్క ఎంగేజ్మెంట్ అయిపోయిందా అంటే, అయిపోయింది అని చెప్పగానే, మరి నగలు తీసుకొచ్చి ఇవ్వాలి కదా, నగలు కావాలి నాకు అని అంటంతో, సరేనే నేను ఇప్పుడు ఇంట్లో నుంచి రాలేను, ఇప్పుడు ఎలా అని అడగటంతో, అలా అంటావేంటే, తెచ్చిస్తానని చెప్పావు కదా, ఇప్పుడు నేనేం చేయాలి, మా అత్తయ్య అడుగుతుంది, నాకు అర్జెంటుగా కావాలి అని అనన్య అంటుంది. అలా అనేసరికి, సరే నువ్వు ఒక పని చేయి, నువ్వు బయటికి రా, మా కజిన్తో ఇచ్చి పంపిస్తాను నేను అని చెప్తుంది. సరేనే తొందరగా నేను వస్తాను, తప్పదు కదా, పంపించు ఎలాగైనా అని అనన్య అంటుంది. సరే అని చెప్పేసి ఇంకా తను పంపించేస్తుంది. ఇంకా ఆ తర్వాత అనన్య లీలావతి కిందే ఉండగా ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చేస్తుంది. అత్తయ్య గారు అని అక్కడికి వచ్చేస్తే, అప్పుడు లీలావతి, ఏంటమ్మా నగలు తెమ్మంటే ఊరికి పరిగెత్తుకొస్తున్నావు అని లీలావతి అంటే, అదే అత్తయ్య గారు మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట, సడన్గా నన్ను రమ్మని చెప్పారు, ఇప్పుడే మాట్లాడాను అత్తయ్య గారు, ఫోన్ మాట్లాడాను, అయితే నేను వెళ్ళేసి వచ్చిన తర్వాత మీ నగలు ఇచ్చేస్తాను అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య గారు అర్థం చేసుకోండి అని అనన్య అంటే, సరే అమ్మా వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు అని లీలావతి చెప్తుంది. సరే అని చెప్పేసి అనన్య వెళ్ళిపోతుంది.
ఆనంద సీరియస్గా అనన్యను చూస్తూ ఉంటుంది. ఆనంద కోపంగా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా లీలావతికి ఆ విషయం తెలియక సైలెంట్గా ఉంటుంది. అనన్య ఏమో నగల కోసం బయటికి వెళ్తుంది కదా, రోడ్డు మీద వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. ఏంటి ఎంతసేపు ఎప్పుడు వస్తావు అని అంటే పంపించేసానే, ఆల్రెడీ వచ్చేసి ఉంటాడు దగ్గరికి అని అంటే సరే అని చెప్పేసి అలా వెతుకుతూ ఉంటే ఇంకా అంతలో పోలీస్ ఆఫీసర్స్ అందరూ అక్కడ వెతుకుతూ ఉంటారు. అప్పుడే వీడు ఎక్కడికి పోయాడో చూడండి రా సరిగ్గా అంటే వాడినే చూస్తున్నాము, ఇంకా వాడు దొరకట్లేదు అని అంటే ఇక్కడే వచ్చాడు, వాడు ఇక్కడే ఎక్కడో ఉంటాడు చూడండి అని అంటే సరే అని చెప్పి మొత్తం అంతా ఆ పోలీసులు అంతా ఓ రౌడీ కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు అనన్య దగ్గరికి వాళ్ళ కజిన్ వస్తాడు. కజిన్ వచ్చి నిలబడతాడు. అదే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కజిన్ వచ్చేసరికి మీరేనా అనన్య అంటే అవును అని చెప్పగానే ఇదిగోండి మీ నగలు అనేసి తీసుకోమని చెప్పి నగల బాక్స్ ఇస్తాడు. తను టెన్షన్ పడుతూ అసలు ఉన్నాయా లేదా అని కవర్లో నుంచి ఓపెన్ చేసి చూస్తూ ఉంటే బాక్స్ మొత్తం కింద పడిపోతుంది. అవి చూసి ఒక్కసారిగా అతడు బైక్ మీద నుంచి దిగి ఇద్దరు కలిసి ఆ నగలన్నీ డబ్బాలో వేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి అదిగో సార్ అక్కడ నడవాడు అని చెప్పగానే సరే అని చెప్పి అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తారు. వచ్చి రే లేవరా అని చెప్పి పట్టుకుంటారు. ఇక అప్పుడే పైకి లేచిన తర్వాత ఏంట్రా మళ్ళీ ఎక్కడ దొంగతనం చేస్తున్నావురా నువ్వు ఎదవా అని చెప్పి కొడుతూ ఉంటారు. హలో మీరేంటి అతన్ని కొడుతున్నారు, అతను మా ఫ్రెండ్ కజిన్ అని చెప్పడంతో అసలు మీరిద్దరూ ఈ బంగారం అంతా ఎక్కడిది, మీరిద్దరు కలిసి దొంగతనం చేస్తున్నారా అని పోలీస్ ఆఫీసర్ అంటాడు. అది కాదండి ఇది నాదే అని అనన్య అంటుంది. నీది ఎందుకు అవుతుంది, వీడెవడో తెలుసా నీకు అంటే తను మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అని చెప్పగానే అవునా మీకు ఇలాంటి రిలేషన్ కూడా ఉందా అంటే ఫ్యామిలీ మొత్తం ఇలాంటివి నడిపిస్తున్నారా అని ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు. అది కాదండి నేను చెప్పేది వినండి అని అంటూ అనన్య అంటుంది. అలా అనేసరికి ఏంటి వినేది, నువ్వు వీడు ఇద్దరు కలిసి దొంగతనాలు చేస్తున్నారు, ఆ విషయం ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది నాకు, పదండి ఈ అమ్మాయిని కూడా స్టేషన్కి తీసుకెళ్ళండి అని చెప్తూ ఉంటే ప్లీజ్ అండి నన్ను అర్థం చేసుకోండి, నన్ను వదిలిపెట్టండి అని అంటూ అనన్య అంటుంది. నన్ను వదిలేసి ప్లీజ్ నేను అలాంటి మనిషిని కాదు అని అంటూ ఉంటే నువ్వు ఎలాంటి మనిషివో నాకు తెలుస్తుంది, ఫస్ట్ జీప్ ఎక్కు అని గట్టిగా తిడతాడు. సడన్గా ఇంకా అనన్య బాధపడుతూ నగల బాక్స్ను పట్టుకొని ఇంకా వెళ్ళి పోలీస్ జీప్ ఎక్కుతుంది. వాడిని కూడా తీసుకురండ్రా అని అంటే సరే అని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడు అనన్య బాధగా కూర్చొని ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఇంటి దగ్గర ఆనంద చదరంగం ఆడుతూ ఉంటుంది. తను అలా ఆడుకుంటూ ఉంటే ఇంకా చెక్ అని చెప్పేసి ఇంకా అలా తను గేమ్లో లీనమైపోయి ఆడుతూ ఉంటుంది. ఇక్కడ శరణ్యని ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. ఇంట్లో అందరూ ఉంటారు. అక్కడ పోలీస్ స్టేషన్కి అనన్యని తీసుకొని వెళ్తూ ఉంటే అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అనన్య ఫ్రెండ్ అక్కడ వచ్చి చాటుగా దాక్కొని చూస్తూ ఉంటుంది. తను వెళ్ళిపోయిన తర్వాత బయటికి వస్తుంది. అలా అనన్యని తీసుకొని పోలీసులు వెళ్తూ ఉన్నప్పుడు జీప్లో కొంచెం దూరం వెళ్ళాక అడుగుతారు, ఏంటమ్మా నువ్వు చూస్తుంటే పెద్దింటి అమ్మాయిలా ఉన్నావు, ఇలాంటి పనులేంటి అని అంటూ కోపంగా అంటాడు. అప్పుడే నేను నిజంగా పెద్దింటి అమ్మాయినేనండి అని చెప్తే నువ్వు పెద్దింటి అమ్మాయి అంటావు, మరి దొంగతో నీకేంటి పని, ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు అని అంటే లేదు సార్ నేను దొంగను కాదు, నేను లీలావతి కోడల్ని అని అంటే లీలావత ఆవిడెవరు అని అంటాడు. అప్పుడే ఆనంద భైరవి ఉంది కదా వాళ్ళ అక్క కోడల్ని నేను అని చెప్పగానే ఆ ఇంటి పెద్ద కోడల్ని నేను అంటే ఆనంద భైరవి గారు కోడలా నువ్వు అని అంటే అవును అని చెప్తే ఆనంద భైరవి కోడలు ఇలాంటి పరిస్థితిలో ఉండటం ఏంటమ్మా నువ్వు అని అంటూ ఇంకా నిన్ను తీసుకెళ్లాల్సింది స్టేషన్ కాదు ఆనంద భైరవి ఇంటికి, ఆనంద భైరవి ఇంటికి తిప్పండి బండి అని అంటే సరే అని చెప్పి ఆనంద భైరవి ఇంటికి ఇంకా కార్ని తిప్పుతారు. ఇంకా అలా వెళ్తూ ఉంటే అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అలా చదరంగం ఆడుతూ బోన్లోకి వెళ్తున్నట్టుగా ఇంకా గేమ్ ఆడుతూ చాలా హ్యాపీగా ఉంటుంది ఆనంద. ఇంకా చెక్కు పెడుతుంది. ఇంకా అక్కడికి పోలీస్ జీప్ వచ్చి ఆగటంతో అలా అందరూ వచ్చి హాల్లో నిలబడి చూస్తూ ఉంటారు. అనన్యని అలా పోలీసులు తీసుకొని రావడంతో అనన్య వాళ్ళ మావయ్య ఇలా అడుగుతారు, ఇదేంటమ్మా పోలీసులను తీసుకొని వచ్చావు అంటే అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆవిడ మమ్మల్ని తీసుకురాలేదండి, మేమే ఆవిడ్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చాం అని చెప్పగానే ఒక్కసారిగా అంత షాక్ అయిపోతారు. అందరూ అక్కడే ఉండి చూస్తూ ఉంటారు. ఏంటి మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చారా మా కొడులి, తనేం చేసింది అని అంటే ఫస్ట్ ఈ నగలు మీవే కావా చూడండి అని అంటే ఆనంద ఆ నగల బాక్స్ తీసుకొని అవి చూస్తూ ఉంటుంది. మిగతా అందరూ చూసి షాక్ అయిపోతే శరణ్య ముందుకు పరిగెత్తుకొచ్చేసి మా అక్క ఏం తప్పు చేసిందని, మా అక్కని ఎందుకు అరెస్ట్ చేశారు అని ప్రశ్నిస్తూ ఉంటే మా కోడలు ఏం చేసిందని, ఎందుకు చేశారు ఇలా అని అడుగుతూ ఉంటే ఇంకా మీరు కాసేపు ఆగండి అని అంటూ చెప్తాడు పోలీస్ ఆఫీసర్. అందరూ సైలెంట్గా ఉంటారు. ఇక అప్పుడే ఆనంద ఆ బాక్స్లో ఉన్న నగల్ని ఓపెన్ చేసి అలా చూసి అనన్య వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. అనన్య టెన్షన్ పడుతూ
అయితే ఆనంద అనన్యని ఇరికించటం కోసం ముందుగానే ప్లాన్ చేస్తుంది. అనన్య ఫ్రెండ్ మమతని ముందుగానే కలుస్తుంది. కలిసి ఇలా ప్లాన్ చేస్తుంది. నువ్వు అనన్య ఫ్రెండ్వి కదా, మరి ఇలా చేయటానికి ఒప్పుకుంటావా అని అంటే, అనన్య దొంగ మొహది మేడం, అది కాలేజ్లో కూడా దాని పని అది సాధించుకోవటం కోసం ఏదైనా చేసేది. అలాంటి దాన్ని ఇలా చేయటం తప్పేమీ కాదు మేడం, మీరు చెప్పినట్టు చేస్తాను అని అంటూ కావాలని వాళ్ళ ఆనంద అనన్యని ఇరికించటం కోసం వేసిన ప్లాన్ ఇది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నాకు ఏ పాపం తెలియదు సార్.